నమస్కారం. ఈరోజు ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీలో నిర్ణయించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్‌లో నిధులు సరిపడా పెంచాలని చలో హైదరాబాద్ కార్యక్రమం అనుకున్నాం. పర్మిషన్ కూడా అడిగాం. పర్మిషన్ ఇస్తాము అనేసి పోలీస్ స్టేషన్‌కు నిన్న రాత్రి పిలిపించుకొని నమ్మించి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, ఈరోజు ప్రభుత్వం ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ వేలాది మంది ఆశాలు ఇందిరా పార్క్ వద్దకు వచ్చారు. సిఐటియు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దోమలగూడ యూపీఎస్సీ కేంద్రం నుండి మేము ర్యాలీగా అక్కడ గ్యాదర్ అయ్యి ర్యాలీగా ఇందిరా పార్క్ సిగ్నల్ కాడికి వచ్చాం. ర్యాలీగా అన్ని ఆటంకాలను అధిగమించి అక్కడ సుమారు ఒక గంట సేపు తోపులాటలు జరిగినాయి. చాలా మందికి దెబ్బలు తగిలినాయి. చాలా సేపు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు, ఆశా రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. కార్మికులు కూడా పాల్గొన్నారు. అందుకని అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మమ్మల్ని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని పరామర్శించడానికి మన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు, అట్లాగే మల్లికార్జున్ గారు, పద్మశ్రీ గారు మమ్మల్ని పరామర్శించడానికి ఇప్పుడే వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం పైన చర్చించాలి. ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయం చేయాలి. ఆశాల సమస్యలు పరిశీలించి పరిష్కారం చేయాలి. అసెంబ్లీలో చర్చ జరగాలి. లేకపోతే మేము ఊరుకోం. అందుకని ప్రభుత్వం యొక్క నిర్బంధానికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా ఈరోజు అక్రమ అరెస్టులకు నిర్బంధానికి వ్యతిరేకంగా రేపు లేదు ఎల్లుండి మార్చి 30వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైవేలు మొత్తం బంద్ పెట్టాలని, ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ జిల్లాల్లో హైవేల దగ్గరికి హైవే రోడ్డు మీదకి వచ్చి అక్కడ రాస్తారోకో చేయాలని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మొత్తం ఒకే టైంలో రాష్ట్రమంతా కూడా హైవేలను మొత్తం కూడా దిగ్బంధనం చేయాలని మేము రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. ఆశాలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం, ఇంకా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికే నష్టం. అందుకని ఈ రోజు సాయంత్రం వరకు ఆశాల గురించి చర్చించాలి. లేకపోతే మేము ఎల్లుండి హైవేలు బంద్ పెడతామనేసి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటికే మా రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయం చేశాం. ఇప్పుడే పనులు బంద్ చేసి కూర్చోవాలనే అసంతృప్తి ఆశాల్లో ఉంది. కానీ ఇప్పుడు ఎండాకాలం భౌతిక పరిస్థితి బాగలేదని మేము అనుకున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి 2-3 నెలలు మేము ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. వర్షాకాలంలో మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం అనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ లోపు పరిష్కారం చేస్తే మంచిది, పరిష్కారం చేయకపోతే మేము వర్షాకాలంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.